అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. దానం నాగేందర్ అన్న ఎసొంటి మనిషి. ఇంటెనక సర్కారు జాగా కనిపిస్తే ఎవడైనా కబ్జా పెడతాడని కాంపౌండ్ వాల్ కట్టి తన ఇంట్లో కలుపుకొని కాపాడుకున్నంత గొప్ప మనిషి. అసొంటి మనిషి మీద జిహెచ్ఎంసీలు కట్టిన కాంపౌండ్ కూడా కూల్చి ఆ పార్కు జాగాను కూడా కాపాడే ప్రయత్నం చేసిండని దానం మీద కేసులు పెట్టిర్రట డివిఎంఓళ్ళు. ఇక ఇదేమన్నా న్యాయమేనా చెప్పుండ్రి? అయ్యో, తెలిసి చేసిండ్రా తెలియక చేసిండ్రో తెలియదు కానీ జిహెచ్ఎంసీలు దానం నాగేందరన్న మీద కేసు పెట్టడేంది? ఒకవేళ కేసు పెట్టి హైదరాబాద్లో తిరగగలుగుతారా? నిండు అసెంబ్లీలనే అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రే డ్యాష్ గల్లారా హైదరాబాద్లో ఎట్లా తిరుగుతారో చూస్తా, ఏమ్రా అరే అనుకుంటా ఎట్లా బెదిరించిండు ఏం కథ? అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలనే లేపేస్తా అని బెదిరించినోడు పాపం చిరుద్యోగులు కేసు పెడుతూకుంటాడా? ఎందుకైనా మంచిది, ఆ ఉద్యోగులు జాగ్రత్తలు ఉంటే మంచిది. అన్న ఏమన్నా సహిస్తాడు కానీ సర్కారు జాగాలను గోడలు కట్టి కాపాడుకుంటుంటే అడ్డం పడితే మాత్రం అసలే ఊకోడు. అన్న ఫ్యాన్స్ గరమైతుర్రట. గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని పోతాం? మేము ఎలక్షన్లో బాగా ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టొద్దు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు కబ్జాల నుంచి భూములను కాపాడి కాంపౌండ్లు కట్టి అన్న మీదనే కేసులైతే ఏందన్నట్టు? ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలకు జంపైన దానికి ఇచ్చే గౌరవ మర్యాదలు గివ్వేనా? అధికార పార్టీలు జాగలు కాపాడి గోడలు కడితే కూడా కేసులు పెడితే అధికార పార్టీలో చేరిన దానికి అర్థమైందన్నట్టు అని పాపం దానమన్న పానమంతా గిలగిల కొట్టుకుంటుంది కావచ్చు అని అనుకుంటుర్రట ఖైరతాబాద్ బస్తీల జనాలు. మన గౌరవ ముఖ్యమంత్రి సారు వారి మాటలు కోటలు దాక్తాయి కానీ కాళ్ళు సచివాలయం గేట్లు కూడా దాటాయని మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు కదా. అగో అదే నిజమనిపిస్తుందట సార్ తీరు చూసినోళ్లకు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న శాస్త్రం చేసిండని ఉద్యోగులను మత్పరిచి ఓట్లు వేయించుకొని పదవులు రాగానే దూరం కొట్టుడే కాదు ఉద్యోగుల నోట్ల మన్ను కొట్టిండని మలిదశ పోరుకు తయారైండ్రు. అందుకే తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళోసారి ఉద్యోగ జేఏసీ పెట్టుకుర్రు. సర్కారుకు చెమటలు పట్టిస్తురు కదా సర్కారు ఉద్యోగులు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు మళ్ళీప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం తెలుసుకొని పాలిచ్చే ఆవు నమ్మి తన్నేదాన్ని తెచ్చుకున్నామని ఫీలైపోయి సర్కారు మీద పోరుకు సిద్ధమైతుర్రట. సర్కారు రాగానే ఉద్యోగుల కష్టాలన్నీ తీరుస్తాం, 1 తారీఖే జీతాలేస్తాం, బాకీ లేకుండా టీఏలు డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తామని మస్తు మాటలు చెప్పిండు సారు. అవన్నీ నీళ్ళ మీద రాతలే అయినాయి. మా నోట్ల మన్ను పడ్డది. కాంగ్రెస్ వాళ్ళని నమ్మి ఓట్లేస్తే జనాలకే కాదు మాకు కూడా దుబ్బ తప్ప ఏం దక్కలేదని జంగు లేపిండ్రు. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళా అంతా ఒకటైపోయి జేఏసీ పెట్టుకుండ్రు. కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరు కలిసిపోతారని అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరూ కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు మేనిఫెస్టోలో పెట్టే ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు
మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా టీఆర్సీ మన ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి టీఆర్సీ కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా 10-15 రోజులలో మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఇప్పటికీ 4 డిఏలు ఇయ్యలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితిలో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు. అందుకే పోరుకు సిద్ధమవుతున్నాం. ఇంకో 15 రోజులల్లా సర్కార్ నుంచి స్పందన రాకుంటే మా ఉద్యమాన్ని మళ్ళోసారి రుచి చూపిస్తామని ఈ సర్కారుకు వార్నింగ్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ను నమ్ముకున్న ఉద్యోగులకు ఉల్టా ఏం గతి పట్టిందో చూస్తురు కదా. అందుకే అంటారు ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడని. చెవులు కొరుక్కుంటున్నారట సచివాలయం దిక్కు పోయినోళ్ళు. మేం చెప్తూనే ఉంటిమి బీజేపీల వర్గపోరు మస్తు నడుస్తుందని. బండికి ఈటలకు అసలే పడతలేదని ఎన్నటి సందో పుకార్లు షికార్లు చేస్తున్నాయి కదా. అగో మళ్ళోసారి అది బయటపడుతున్నది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడిని మారుస్తామని ఆ పార్టీ హైకమాండ్ హింట్ ఇచ్చింది. ఎట్లా చేసి ఇజ్జతి కాపాడుకొని పదవి దక్కించుకోవాలి. అప్పుడే ఎవ్వలైనా ఖాతరు చేస్తారని ఢిల్లీ లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నాడట ఈటల సారు. కానీ ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే మనకే ఈట దించుతాడని ఆయనకు పదవి దక్కకుండా పాచికలు వారేస్తుండట బండన్న అని ఢిల్లీ చుట్టూ చెవులు కొరుక్కుంటున్నారట బీజేపీలు. కడుపుల కత్తులు నాలుక మీద తేనె పలుకులన్నట్టున్నదట బీజేపీల లీడర్ల కథలు. ఇప్పటికే ఒగలంట ఒగలు పడతలేదు. ఎవరి కాళ్ళు ఒంటెద్దు పోకడలు పోతున్నారు అన్న మాటలు ఇనొస్తున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్లే లేకుండా ఇండ్రు. ఇక ఇదే టైంలో బీజేపీ అధ్యక్షుడిని మారుస్తామని హింట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దాంతో ఎవ్వరి కాళ్ళు బాగానే ప్రయత్నాలు చేసుకుంటారు. ఎట్లయినా పార్టీ మీద పట్టు సాధించాలన్నట్టే పార్టీ పగ్గాలు మన చేతుల్నే ఉండాలనని ఈటెల సారు ఇరుగ కసరత్తులు చేస్తుండట. ఢిల్లీ పెద్ద లీడర్ల చుట్టూ నడుములోంచి ప్రదక్షిణలు చేస్తుండట. నాకు పార్టీ పగ్గాలిస్తే తగ్గేదే లేదన్నట్టు పనిచేస్తా అని ఢిల్లీలను మెప్పించే పనులున్నాడట. అయితే ఈటెల ప్రయత్నాలను కట్టెపుల్ల ఇరిచినట్టు ఇరిచిపడేస్తుండట సహాయ మంత్రి బండన్న గారు. ఈటెల ప్రెసిడెంట్ అయితే నన్ను నెగలనీయడు, పార్టీ మొత్తం ఆయన చేతులకు పోతుంది, మన పతార పడిపోతుంది, ఎవ్వరు కానరు, కేంద్ర మంత్రినైనా కూడా ఎవ్వరు ఖాతరు చేస్తలేరు, ఇక ప్రెసిడెంట్ ఆయనకి ఇస్తే అంత మర్యాద ఇయ్యనరన్న బుగులు పుచ్చుకొని ఈటెలకు పదవి ఇయ్యద్దని పెద్దోళ్ళ చెవు కొరుకుతుండట. ఆయన అందరినీ కలుపుకపోయే మనిషి కాదు. కేసీఆర్కే ఢోకా చేసిండు. గసొంటోని మనం నమ్మితే ఎట్లా అని ఈటెల మీద నెగిటివ్ స్టోరీలు అల్లుతుండని ఢిల్లీ దిక్కున్న కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటుర్రట. అందుకనే మనోడు మంచోడు, నోట్లే నాలుకలేనోడు, నేను చెప్తే ఇనేటోడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఉన్నాడు. వకీలు కూడా అసంట ఆయనకు పదవిస్తే మన కంపౌండ్లనే పదవి ఉంటది, బయటోళ్ళకి ఇచ్చినట్టు కూడా కాదు అని ఆయనకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తుండట. అటు రామచంద్రరావు తోటి ఖర్చు పేయించి ఈటెలకు కుర్చీ దక్కకుండా ప్లాన్ వేస్తుండట. మరి చూడాలి ఏమైతుందో ఈ వర్గపోరు. మేము ఎన్నటిసందో చెప్తున్నాం, సర్కారు హాస్టళ్ల తొవ్వ తప్పినాయి, వాటిని పట్టించుకోరి సార్లు, జర చెకింగ్లు చెయ్యిర్రి, వాళ్ళకు భయం ఉంటుంది. పిల్లగాండ్లు పురుగులు పట్టిన అన్నం తిని పాచిపోయిన ఫుడ్ తిని దావకాన్ల ఫాల్ అవుతాండ్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక హాస్టల్స్ పరిస్థితి మరీ అధ్వానమైంది. కంట్రోల్ తప్పిందని నెత్తి నోర్లు కొట్టుకొని చెప్తే ఇన్నరా? ఇగో ఇప్పటికి వినబడ్డట్టున్నది సర్కారోళ్లకు. సర్కారోళ్ళు ఇన్నొద్దులకు మొద్దు నిద్ర లేచినట్టున్నారు. పొదుగాల సంధి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం సార్లు చెరో దిక్కుపోయినరు హాస్టల్స్ చెకింగ్ చేసేందుకు. అట్లనే రాష్ట్రమంతా ఏసీ బోళ్లు సంక్షేమ శాఖల హాస్టల్స్ రైడింగ్ కు పోయి బువ్వకూరలు ఎట్లొండి పెడుతుర్రు, పిల్లగాళ్ళకి ఏం సౌలతులు చేస్తుర్రు, హాస్టల్ల వార్డన్లు ప్రిన్సిపాల్లు ఏం చేస్తుండ్రు అని అన్ని అరుచుకోనికి పోయిండ్రు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా అన్ని హాస్టల్స్ ల ఏకకాలంలో చెకింగ్లకు పోయిండ్రు.
అయితే ఇయాల కూడా పొద్దుగాలనే ఫుడ్ పాయిజన్ అయ్యి 24 మంది పిల్లగాండ్లు దావకాన పాలైనరు. ఇట్లా రోజు ఏదో ఒక హాస్టల్ల పిల్లగాండ్లకి ఇదే కథ అవుతున్నది. అటు సర్కారోళ్లకు హాస్టల్స్ మీద కంట్రోల్ తప్పింది. విద్యాశాఖను పట్టించుకునే నాదుడే లేడు. బీదల బిడ్డల చదువులను ఆరోగ్యాలను ఈ సర్కారు గాలికిడిచిపెట్టింది అని జనాలు మొట్టికాయలేస్తుండే వరకు సర్కారోళ్ల లోపట చలనం మొదలైనట్టున్నది. ఇది పెద్దగా కాకముందే కంటి తుడుపు చర్య లెక్కన్నా ఏదోటి చేద్దామని ఏసీ బోలను హాస్టల్ల మీదకి దోలిండ్రు తప్ప చిత్తశుద్ధి కనబడతలేదని అంటున్నారట విద్యార్థుల తల్లిదండ్రులు. మరి ఈ హడావిడి ఎన్నొద్దులో చూద్దాం. ఒక్కరోజు బాగోతానికి ముయితు మీసం కొరిగించుకున్నట్టు చేస్తారా, ఎల్లకాలం గిదే కంటిన్యూ చేస్తారో చూడాలి. మరి ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇటువంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ శనార్థి.